In this class, we are going to discuss some of the short answer questions in the chapter heat. Define mean free path. The average distance a gas molecule or an atom can travel without colliding is called mean free path. Or we can say the mean free path of a gas molecule is the average distance covered by a molecule between two successive collisions. స్వేచ్ఛ పద మాధ్యమాన్ని నిర్వచించండి. ఒక వాయువు అణువు లేక పరమాణువు అభిఘాతం చెందకుండా ప్రయాణించే సగటు దూరాన్ని స్వేచ్ఛా పద మాధ్యమము అంటారు. లేదా ఒక వాయు అణువు రెండు వరుస అభిఘాతాల మధ్య ప్రయాణించే దూరాన్ని స్వేచ్ఛా పద మధ్యమం అంటారు. So, as the gas molecules are moving randomly, the distance traveled by the molecule or atom before another collision is called mean free path. కాబట్టి ఒక వాయు అణువులు లేదా పరమాణువులు అన్ని దిశల్లో స్వేచ్ఛగా చలిస్తూ ఉంటాయి. అభిఘాతాలకు మధ్య అది ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని స్వేచ్ఛాపద మధ్యమాన్ని అంటారు, మెయిన్ ఫ్రీ పాత్ అంటారు. State Dalton's law of partial pressures. Dalton's law of partial pressures. For a maximum state Dalton's law of partial pressures. For a mixture of non-interacting ideal gases at the same temperature and volume, total pressure in the vessel is sum of the partial pressures of individual gases. That is, capital P is equal to P1 plus P2 etc., where P is the total pressure and P1, P2, P3 etc. are individual pressures of each gas. So here we have taken in a container different gases which are not interacting or there is no chemical reaction between them. Then at same temperature and volume, the total pressure in the vessel should be equal to the pressure exerted by each gas. That is nothing but sum of partial pressures of individual gases. So when many gas molecules are involved, different gases are involved in a vessel and they are not interacting with each other, not reacting with each other, then the total pressure exerted by all the molecules on the vessel is a sum of the pressures contributed by each different gas. That is a statement. డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని తెలపండి. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఆదర్శ వాయువుల మిశ్రమ మొత్తం పీడనము ఆ మిశ్రమంలోని వివిధ వాయువులు కలుగజేసే పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. Therefore, మొత్తము పీడనము P is equal to P1 plus P2 plus P3 etc. ఇక్కడ P అంటే మొత్తము పీడనము. P1, P2, P3లు ఆ పాత్రలో ఉన్న వివిధమైన వాయువులు కలుగజేసే పాక్షిక పీడనాలు. సో డాల్టన్ సూత్రం ఏం చెబుతుందంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక పాత్రలో ఉన్న చిన్న ఘనపరిమాణము కలిగిన పాత్రలో ఉన్న ఆదర్శ వాయువుల మిశ్రమం అవి ఎలా ఉండాలి, ఒకదానితో ఒకటి చర్య చెందకూడదు. అలాంటప్పుడు ఆ మొత్తము మిశ్రమం కలుగజేసే పీడనం ఎంత ఉంటుందంటే ఆ వివిధ వాయువులు కలుగజేసే పాక్షిక పీడనాల మొత్తానికి సమానం. ఇండివిడ్యువల్ వాయువుల యొక్క మొత్తం పీడనానికి సమానం. P is equal to P1 plus P2 plus P3. It is called Dalton's law of partial pressures. నిజ వాయువు ఆదర్శ వాయువులాగా ఎప్పుడు ప్రవర్తిస్తుంది? ఆదర్శ వాయువు అనేది ఒక వాయువుకు సరళ సైద్ధాంతిక నమూనా. ఏది నిజమైన వాయువైనా యథార్థంగా ఆదర్శ వాయువు కాదు.
అల్ప పీడనాలు అధిక ఉష్ణోగ్రత వద్ద కొన్ని నిజ వాయువులు ఆదర్శ వాయువులుగా ప్రవర్తిస్తాయి. వాయువులోని అణువుల మధ్య అన్యోన్య చర్య లేనప్పుడు వాయువులు ఆదర్శ వాయువులే ప్రవర్తిస్తాయి. కాబట్టి ఏ వాయువు కూడా ఆదర్శ వాయువు కాదు. ఆదర్శ వాయువు అనేది ఒక ఊహ మాత్రమే. ఇది ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్, ఓన్లీ సైద్ధాంతిక నమూనా మాత్రమే. మనకు ఉన్న వాయువులన్నీ కూడా నిజ వాయువులు మాత్రమే, ఆదర్శ వాయువులు కాదు. ఏ నిజ వాయువు అయినా సరే ఆదర్శ వాయువు కాదు. కానీ అల్ప పీడనాలు అధిక ఉష్ణోగ్రత వద్ద కొన్ని నిజ వాయువులు ఆదర్శ వాయువులుగా ప్రవర్తిస్తాయి. ఇలా ప్రవర్తించాలి అంటే ఆదర్శ వాయువులుగా వాటి మధ్య ఉన్న అన్యోన్య చర్య ఉండకూడదు. అలాంటప్పుడు అవి ఆదర్శ వాయువుల వలె పనిచేస్తాయి. కాబట్టి మనకి నిజ జీవితంలో దొరికే వాయువులన్నీ కూడా నిజ వాయువులు. ఆదర్శ వాయువులు అంటే వాయు సమీకరణాల్ని, నియమాల్ని అన్ని వేళలా పాటించాలి, అన్ని కండిషన్స్ వద్ద పాటించాలి. కానీ మనకున్న నిజ వాయువులు ఆదర్శ వాయువులుగా ప్రవర్తించాలి అంటే కండిషన్ ఏంటంటే అల్ప పీడనాలు అధిక ఉష్ణోగ్రత వద్ద కొన్ని నిజ వాయువులు ఆదర్శ వాయువులుగా ప్రవర్తిస్తాయి. ఈ ఆదర్శ వాయువులు మనం కనుక తీసుకుంటే అణువుల మధ్య అన్యోన్య చర్య ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, బాయిల్ లా, చార్ల్స్ లా నియమాలను పేర్కొనండి. బాయిల్స్ నియమం, ఉష్ణోగ్రత స్థిరముగా ఉన్నప్పుడు ఇచ్చిన ద్రవ్యరాశి కలిగిన వాయువు పీడనము దాని ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇచ్చిన ద్రవ్యరాశి కలిగిన వాయువు యొక్క ఘన పరిమాణము దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. V proportional to 1/P at constant temperature or PV is equal to స్థిరాంకము. కాబట్టి ఉష్ణోగ్రత స్థిరముగా ఉన్నప్పుడు P into V అనేది స్థిరాంకముగా ఉంటుంది, లేదా ఘన పరిమాణము పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీన్ని బాయిల్ నియమం అంటారు. 2 మార్కులు అడగచ్చు, లేదా 4 మార్కులు కూడా అడగచ్చు. నెక్స్ట్, చార్లెస్ నియమమును తెలపండి. స్థిర పీడనం వద్ద వాయు ఘన పరిమాణము దాని పరమ ఉష్ణోగ్రతకు T కు అనులోమానుపాతంలో ఉంటుంది. V proportional to T or V/T is equal to స్థిరాంకము. స్థిర పీడనము వద్ద వాయు ఘన పరిమాణము దాని పరమ ఉష్ణోగ్రతకు అబ్సల్యూట్ టెంపరేచర్ కు అనులోమానుపాతంలో ఉంటుంది, ప్రపోర్షనల్ గా ఉంటుంది. V proportional to T or V/T is equal to స్థిరాంకము. When does a real gas behave like an ideal gas? No real gas is a perfect or ideal gas. At extremely low pressures and high temperature, some real gases obey the gas laws to a fair degree of accuracy and hence behave as nearly ideal gases. So, all the gases available are real gases. There is no perfect or ideal gas. But what is a perfect gas or ideal gas? Which obeys the gas laws at all conditions. They are called ideal gases. But no gas is ideal or perfect. All are real gases. But at extremely low pressures and high temperatures, some of the real gases obey the gas laws and they behave as ideal gas or perfect gases. ఈ బిట్ని చాలా సార్లు అడిగారండి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా, జాగ్రత్తగా చదువుకోండి. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్ల్స్ లా. బాయిల్స్ లా, at constant temperature the volume of a given mass of gas is inversely proportional to pressure. At constant temperature is remaining constant, then the volume of a given mass of gas is inversely proportional to its pressure. Volume is proportional to 1/P or PV is equal to constant. K is a constant here, called Boyle's law. What is Charles' law? At constant pressure
the volume of a given mass of gas is directly proportional to its absolute temperature. V proportional to capital T, or V by T is equal to constant. When the pressure is constant, volume and temperature, how they are related? They are directly proportional, given by Charles' law. So, that is the statements of Boyle's law and Charles' law. వాయు అణువు గతిశక్తికి మరియు వాయు పీడనానికి మధ్య సంబంధాన్ని తెలిపే సమాసాన్ని రాయండి. ఆదర్శ వాయువు యొక్క పీడనము ఆ వాయువు అణువుల యొక్క సగటు గతిశక్తికి 2/3 వంతు ఉంటుంది. The pressure is equal to 2/3 of the total energy or the kinetic energy of the gaseous system. కాబట్టి ఒక ఆదర్శ వాయువుకి పీడనము 2/3 ఇంటూ గతిశక్తికి సమానంగా ఉంటుంది. ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. వాయువు పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే ఆ వాయు అణువు RMS వేగములో పెరుగుదల ఎంత? సో పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచారు, అయితే RMS లో పెరుగుదల ఎంత అని అడుగుతున్నారు. వాయువు పరమ ఉష్ణోగ్రత మరియు వాయువు యొక్క RMS వేగాల మధ్య సంబంధం T ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ క్యాపిటల్ T. T అంటే RMS వేగం. వాయువుల యొక్క అణువుల యొక్క RMS విలువ ఎంత అంటే T. ఎంతకు అది ఎట్లా ఉందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ క్యాపిటల్ T. అంటే వాయు అణువుల యొక్క RMS వేగము దాని పరమ ఉష్ణోగ్రత యొక్క రూట్కి అనులోమానుపాతంలో ఉంది. ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ క్యాపిటల్ T. ఇక్కడ ఏమంటున్నాడంటే Tని 3 రెట్లు పెంచారు. Tని 3 రెట్లు పెంచితే T1/C2 is equal to root of T1/T2. సో Tని కనుక 3 రెట్లు పెంచితే అప్పుడు RMS వేగం ఏమవుతుంది? The absolute temperature of a gas is increased by 3 times. What will be the increase of RMS velocity of a gas molecule? The relation between RMS velocity and absolute temperature of the gas are given by వాయువు పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే ఆ వాయు అణు RMS వేగంలో పెరుగుదల ఎంత ఉంటుంది? వాయు యొక్క పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే ఆ వాయు అణువుల RMS వేగం పెరుగుదలలో ఎంత ఉంటుంది? ముందు వీటి మధ్య సంబంధం తెలుసుకుందామండి. పరమ ఉష్ణోగ్రతకి మరియు RMS విలువకి సంబంధం ఏంటంటే T ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ T. Tm అంటే వాయువుల యొక్క RMS వేగం, T అంటే పరమ ఉష్ణోగ్రత. T ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ T అంటే C1/C2 is equal to root of T1/T2 or C1/C2 is equal to root of T/3T. సో TT క్యాన్సిల్ అయితే 1/√3 అవుతుంది. Therefore C2 is equal to √3 into C అవుతుంది. కాబట్టి పరమ ఉష్ణోగ్రత 3 రెట్లు పెరిగితే RMS వేగము √3 రెట్లు అవుతుంది. అంటే పెరుగుదల అడిగాడు. ఇక్కడ చాలా మంది ఇంతవరకు చేసి ఆపేస్తారండి. RMS పెరుగుదల అడిగాడు కాబట్టి ఫైనల్ విలువ మైనస్ ఇనిషియల్ విలువ రాసుకోవాలి. అంటే √3C మైనస్ C is equal to √3 అంటే మీకు తెలుసండి 1.732 కాబట్టి ఎంత అవుతుంది? 0.732C అవుతుంది. అదే పర్సంటేజ్లో చెప్పాలనుకోండి ఇట్ ఈస్ ఇంటూ 100/C కాబట్టి 73.2% అవుతుంది. కాబట్టి పెరుగుదల శాతం అంటే 73.2%. ఎంత పెరుగుదల అంటే 0.732 into C అవుతుంది. What is the expression between pressure and kinetic energy of a gas molecule? The relation here is given that P is equal to 2/3 of E. The pressure exerted by ideal gas is numerically equal to 2/3 of its main kinetic energy of translation per unit volume of gas. So pressure is equal to 2/3 of its kinetic energy. Next one, the absolute temperature of a gas is increased by 3 times. What will be the increase in the RMS velocity of the gas molecule? So what is the relation between, first of all,
the absolute temperature and RMS velocity. The RMS velocity of a gas molecule C is proportional to root of capital T, where capital T is absolute temperature. So therefore, C1 by C2 is equal to root of T1 by T2. So C1 by C2 is equal to root of T by 3T. Tt cancels. Therefore, C2 is equal to root 3 into C. But here is asking the increase in the RMS velocity. That is the final velocity minus initial velocity. Root 3C minus C is equal to 0.732C because root 3 value is 1.732. Therefore, the increase in the RMS velocity is 0.732C. If I want the percentage, multiply with 100 divided by C, that is nothing but 73.2%. So, the increase in the percentage is 73.2%. So, the relation between RMS velocity and absolute temperature is C proportional to root of T. C1 by C2 is equal to root of T1 by T2. C1 by C2 is equal to root of T by 3T. Tt cancels. So, C2 is equal to root 3C. I want increase. Increase means final minus initial. Root 3C minus C is nothing but 0.732C. If I want percentage, just multiply with 100 divided by C equal to 73.2%. Now we are going to discuss about the anomalous expansion of water and how it helps the aquatic animals in the polar regions. నీటి అసంగత వ్యాకోచాన్ని వివరించి అది ఏ విధంగా శీతల ప్రదేశాల్లో ఉన్న జలచరాలను రక్షిస్తుంది దాన్ని వివరించండి. సో ఇట్ ఇస్ a 4 marks question actually. What is actually anomalous behavior of water? Anomaly means peculiar behavior. If I plot a graph for any substance or a gas, any liquid or substance, temperature versus the density. If temperature increases, the density of a substance decreases. As temperature increases, density of any substance decreases. Similarly, if I plot temperature versus volume in a similar way, the volume increases with the increase of temperature. But for water, if I take it, it is something different. What is that? Suppose if I plot a graph for water, temperature versus density, from 0 to 4 degrees centigrade, the density increases, then decreases. So from 0 to 4 degrees centigrade, the density of this water increases. But it is decreasing. It is very similar to other gases, other substances. So the density is decreasing beyond 4 degrees centigrade. But 0 to 4 degrees centigrade, it has anomaly, peculiarity, having maximum density at 4 degrees centigrade. Suppose if I plot the same thing for water, the volume versus temperature. It has a minimum volume at 4 degrees centigrade. It has a minimum volume at 4 degrees centigrade. This is the peculiarity which is called anomaly. It's a God gift. And this God's gift for the water is helping the nature in practical, how it is. So water has maximum density at 4 degrees centigrade. Suppose if you see the polar regions, in the polar regions, the atmospheric temperature goes beyond 0 degrees centigrade. Let it be minus 20 degrees centigrade. The atmospheric temperature is going minus 20 degrees, suppose. So by 0 onwards, the water will be solidified. So when the water is solidified, it becomes ice. So you will find
there will be ice blocks floating on the water. These are the ice blocks floating on the surface of water. Why it is floating? Because the density of ice is very less compared to the density of water. And ice is a bad conductor of heat. Now it won't allow this atmospheric temperature to go into the water. And due to anomalous expansion of water, water has maximum density at 4 degrees centigrade. It settles down at bottom. And on the top of it, 3 degrees, 2 degrees, 1 degree, and 0 degree centigrade water. And there is ice blocks floating. So why it is settling at 4 degrees centigrade at the bottom? Because of maximum density at 4 degrees centigrade. It is called anomalous behavior of water. So when the temperature of the atmosphere is going beyond 0 degrees centigrade, the total water cannot be solidified. Why? Because water has maximum density at 4. By the time the temperature comes to 4 degrees centigrade, it reaches to the bottom of the lake. And on the top of it, it's 3, 2, 1 and 0 degrees centigrade. And the topmost layer it will be solidified. And ice being a bad conductor of heat, it won't allow further cooling or further entering to the atmospheric temperature into the lake, and only the top layers will be solidified, and you will find any time some water at the bottom of the lake, and therefore this aquatic animals like fish, seal and all these animals will be survived at the bottom of this lake. Hence this anomalous behavior of water is helping the nature by this method. మనం ఇక్కడ చూస్తే ప్రతి ద్రవానికి కూడా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే దాని సాంద్రత తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత పెరిగితే ఘన పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కానీ నీటికి మాత్రము 0 నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు సాంద్రత గరిష్టానికి పొంది తర్వాత తగ్గడం మొదలవుతుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ తరువాత అన్ని ద్రవాల వల్లనే అది ప్రవర్తిస్తున్నాయి. కానీ 0 నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్కి అవి ఒక ప్రత్యేకమైన ధర్మాన్ని కలిగి ఉన్నాయి. నీరు ప్రత్యేక ధర్మాన్ని కలిగి ఉన్నది. అదేవిధంగా ఘనపరిమాణం విషయంలో చూస్తే ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగితే ఘనపరిమాణం పెరుగుతుంది. కానీ నీటికి 0 నుంచి 4 డిగ్రీలకి ఘనపరిమాణం తగ్గి గరిష్ట విలువను పొందుతుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ పొందుతుంది. అక్కడి నుంచి మళ్ళా అన్ని ద్రవాల్లాగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి 0 నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నీటికి ఒక ప్రత్యేకమైన ధర్మం ఉన్నది. దీన్నే అసంగత వ్యాకోచము, పెక్యూలియర్ బిహేవియర్, ఒక విచిత్రమైన ధర్మాన్ని పొందింది. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫర్ వాటర్, నీటికి ఇచ్చిన ఒక గిఫ్ట్ అది ఉందాం. కాబట్టి ఈ గిఫ్ట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది నేచర్కి, సహజ సిద్ధంగా ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. ఇక్కడ శీతల ప్రదేశాల్లో మనం చూస్తుంటే పొలార్ రీజియన్స్ లో ఉష్ణోగ్రత 0 కన్నా తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చిందో ఉష్ణోగ్రత అది ఆ సరస్సు అడుగు భాగానికి చేరుతుంది. ఎందుకని? బికాస్ ఆఫ్ అనామలస్ బిహేవియర్, అసంగత వ్యాకోచం వల్ల గరిష్ట సాంద్రత పొందంగానే అది కిందకి వెళ్ళిపోతుంది. దానిపైన 3, 2, 1, 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి ఉంది. ఆ పైన తేలుతూ ఐసు ముక్కలు ఉంటాయి. ఎందుకని? ఐస్ యొక్క సాంద్రత తక్కువ కాబట్టి అవి తేలుతూ ఉంటాయి. ఐసు అధమ ఉష్ణవాహకం కాబట్టి ఆ బయట ఉన్న ఉష్ణోగ్రతని ఈ సరస్సు లోపలికి రానియకుండా అది అట్లాగే ఉంటుంది. కాబట్టి దీని వలన ఈ సరస్సులో ఎల్లప్పుడూ కూడా మనం నీటిని చూడగలుగుతాము. ఈ నీరు వలన దానిలో ఉన్న బయలాజికల్ క్రీచర్స్, అంటే మనకు ఉన్న జీవచరాలు, నీటిలో జలచరాలు ఏవైతే ఉంటాయో, చేపలు కానీ, ఫిష్ కానీ, లేదా సీల్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ చెరువుల్లో, సరస్సుల్లో అడుగు భాగాన ఉండి అవి ఏ టైంలో అయినా సరే మొత్తం సొలిడిఫై కాకుండా ఉంటుంది కాబట్టి అవి జీవించగలుగుతున్నాయి. ఈ రకంగా నీటి యొక్క అసంగత వ్యాకోచం అనేది జలచరాలని కాపాడటానికి, వాటి యొక్క ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. దీనిలో
ఐఐటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయండి, చాలా అద్భుతమైన క్వశ్చన్లు అడుగుతారు. దీన్ని అడిగారు ఒకసారి, ఏంటంటే వాట్ ఈస్ ద టెంపరేచర్ at the bottom of the ice block in the polar region? What is the temperature of the water at the bottom of ice block in the polar region? Polar regions లో శీతల ప్రదేశాలలో, సరస్సులలో మంచు ముక్కల కింద ఉన్న నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటారు. అందరూ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ రాస్తారండి, తప్పు. వాడు అడిగేది ఏంటంటే మంచు ముక్కల కింద ఉష్ణోగ్రత అడుగుతున్నారు, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అదేవిధంగా సరస్సు అడుగు భాగాన్ని అడిగితే 4 డిగ్రీ సెంటిగ్రేడ్. మంచు ముక్కల కింద అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. If the temperature is also at the bottom of the lake, it's 4 degree centigrade. But at the bottom of this ice block, it's 0 degree centigrade. So at the bottom of the lake, 4 degree centigrade. At the bottom of ice block, it is only 0 degree centigrade. This was asked for IIT and other competitive examination. We can have also another example on anomalous behavior for a 2 marks question in competitive examination. Suppose we have taken a vessel completely filled with water at 4 degree centigrade up to the brim. So this is the water at 4 degree centigrade up to the brim. What happens to the water level if it is cooled? Or what happens to the water level if it is heated? 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న వీటిని ఎక్కడ తీసుకున్నామండి, ఒక పాత్రలో తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాం? పాత్ర నిండుగా తీసుకున్నాం. ఇంకొక బొట్టు కూడా వేసినా అది పొంగి కింద పోతుంది. కాబట్టి గ్లాస్ ఫుల్ తీసుకున్నాం. 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నీరు. దాన్ని వేడి చేస్తే నీరేమవుతుంది, చల్లబరిస్తే ఏమవుతుంది అడుగుతున్నాడు. ఆన్సరు రెండింటికి కూడా పొర్లిపోతుంది. ఇన్ బోత్ ద కేసెస్ వాటర్ ఓవర్ ఫ్లోస్. Why? Because the water has minimum volume at 4 degree centigrade. So it's occupying minimum volume at 4 degree centigrade. If you heat it or cool it, its volume increases. Therefore it overflows. నీటి యొక్క అసంగత వ్యాకోచం వల్ల 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఘన పరిమాణం కనిష్టంగా ఉంది. కాబట్టి ఉష్ణోగ్రత పెంచినప్పటికీ లేదా తగ్గించినప్పటికీ దాని ఘన పరిమాణం పెరుగుతుంది. ఘన పరిమాణం ఎప్పుడైతే పెరిగిందో ఆ నీరు కాస్త దానిలోంచి బయటకి వెళ్ళిపోతుంది. సో వెన్ యూ హీట్ ఇట్ ఆర్ కూల్ ఇట్, ఇన్ బోత్ ద కేసెస్ ఇట్ ఓవర్ఫ్లోస్. దీస్ ఆర్ బ్యూటిఫుల్ పాయింట్స్ కనెక్టెడ్ నార్మల్ ఆఫ్ వాటర్. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ వన్స్ అగైన్.